ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అలాగే వెండి వస్తువులతో పాటు 6 కిలోల గంజాయి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇట పగలే కారులో తిరుగుతూ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇక ఇటీవల ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, అన్నమయ్య జిల్లాలో 16 చోట్లు వాళ్ళు దొంగతనాలు చేశారన్నారు. ఇక కడప జిల్లాకు చెందిన ఈ ముఠా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడమే వృత్తిగా ఎంచుకొని పనిలో పనిగా చోరీ చేయడం కూడా అలవాటు చేసుకుందన్నారు. ఇక చోరీ చేసి తిరిగి వెళ్తుండగా ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఎర్రచందనం, గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకు మార్నింగ్ అరౌండ్ 9 నుంచి 12 గంటల లోపల తాళాలు వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం, ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకెళ్లిపోయేటువంటి ఒక 3 కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ 2 కూడా ఈ రోజు ఒకటి, రేపు 2 కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి. రివ్యూ చేసాం. ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది. ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారు అనేసి లోకల్ సిఐ అండ్ టీమ్, ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు. మనం యాక్చువల్ గా దాంట్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వైట్ కార్ వితౌట్ నంబర్ ఉన్నా కూడా నంబర్ ప్లేట్ మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. 3 పేరు మోసినటువంటి